హాయ్ అండి. ఈరోజు నేను మంచి ప్రోడక్ట్ తెచ్చాను. ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు హరిణి కలెక్షన్. ఈరోజు నేను మీకు మ్యాగ్నెటిక్ థెరపీ కిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు మనకు వచ్చే అన్ని డిసీజెస్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఒక కీ పాయింట్ లాగా యూజ్ అవుతుందండి. ఆ బ్లడ్ సర్క్యులేషన్ పాయింట్ మీద మనకి బేస్ చేసుకొని ఈ మ్యాగ్నెటిక్ థెరపీ కిట్ అనేది డిజైన్ చేశారు. దీనిలో మనకి మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ అండి. ఇది మ్యాగ్నెటిక్ మ్యాట్రస్. ఇది మల్టీపర్పస్ యూజ్ పనికొస్తుంది. ఇది జస్ట్ కేవలం మనం బెడ్ మీద వేసుకొని బ్లాంకెట్ లాగా వేసుకొని దాని మీద బ్లాంకెట్ వేసుకొని పడుకోవడమేనండి. ఇది మనకి అన్ని రకాల మనకి నిద్రలేమితో పాటు నిద్ర పట్టడంతో పాటు అన్ని రకాలకి పర్పస్ బాగా యూజ్ అవుతుందండి. ఈవెన్ డేట్స్ కూడా లేడీస్కి ఓవర్కమ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి పిల్లో కవర్ అండి. ఇది జస్ట్ పిల్లోలో పెట్టుకొని దానిపైన పిల్లో కవర్ వేసుకొని పడుకోవడమేనండి. ఇది దీనివలన ఏంటంటే ఈ మ్యాగ్నెటిక్ థెరపీ వలన ఇది ఏం చేసిద్దంటే బ్రెయిన్ని బాగా క్యుములేట్ చేసిద్దండి. ఈ తర్వాత వచ్చేసి రిస్ట్ బ్యాండ్. ఇది జస్ట్ హ్యాండ్కి పెట్టుకోవడమే. ఇది ఏం చేసిద్దంటే మనం మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా, ఈ మొబైల్ యూజ్ వచ్చిన రేడియేషన్ ఇది రిసీవ్ చేసుకొని మనకి రిలీఫ్ ఇస్తుందండి. బాగా ఈ సెల్ యూజ్ చేసినా సరే మనకు అంత ఎఫెక్టివ్ లేకుండా చేస్తుంది. తర్వాత వచ్చేసి పెయిన్ రిలీవర్ అండి. ఇది వచ్చేసి పెయిన్ రిలీవర్ బెల్ట్. ఇది ఎక్కడ మనకి పెయిన్ ఉంటే అక్కడ పెట్టుకొని సెట్ చేసుకుంటే ఆ పెయిన్ అనేది ఎంత త్వరగా అంటే అంత త్వరగా రిలీవ్ అవుతుంది. ఎందుకంటే ఇది నేను పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. చాలా చాలా ఎఫెక్టివ్ ప్రోడక్ట్ అండి. ఈ మొత్తం 5 కిట్ మాత్రం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది వచ్చేసి వాటర్ బాటిల్ వ్రాపర్ అండి. ఈ వాటర్ బాటిల్ వ్రాపర్ అనేది ఏంటంటే జస్ట్ దీనిలో వాటర్ బాటిల్ పెట్టుకొని దాని చుట్టూ వ్రాప్ చేసేయాలి. బెల్ట్ లాగా వస్తుంది. ఇది మన వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ని బ్రేక్ చేసి థిన్ చేసి ఈజీగా ఇది ఎలా చేస్తుంది. దీనికోసం మోర్ డీటెయిల్స్ వాచ్ చేయండి. ఈరోజు మన ఛానల్లో మనం ఈ బయోటోరియం గురించి చూడబోతున్నాము. ఈ బయోటోరియం అనేది ఏంటి అంటే మ్యాగ్నెటిక్ థెరపీ లాగా మనకి మ్యాక్సిమం వచ్చే డిసీజెస్ అన్నీ ఏవైతే రోగాలు వస్తున్నాయో అవన్నీ ఎందుకు వస్తాయి అంటే మనలో రక్త ప్రసరణము అనేది మంచిగా జరగకపోవడం వల్ల మన బాడీలో అనేకమైన ప్రాబ్లమ్స్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. అంతేకాదు మంచి ఆక్సిజన్ లేకపోవడం వల్ల రక్తం అనేది అన్ని బాడీ పార్ట్స్కి ఈక్వల్గా సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల మనకు వచ్చేవి అనేక ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ నుండి మనం ఓవర్కమ్ చేయడానికి దాని నుండి మనం బయటికి రావాలి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి మనం ప్రివెంట్ అవ్వాలి. ఏదైనా రోగం వచ్చేదానికంటే ముందే మనం మన బాడీని మంచి యాక్టివ్గా క్యూర్ చేసుకోవడం అనేది బెటర్. కాబట్టి మనం మ్యాగ్నెటిక్ థెరపీ అనేది ఈ మ్యాట్రసెస్ అనేది వాడడం ద్వారా మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఈ బయోటోరియంలో మనకి 5 రకాలైన ప్రోడక్ట్స్ వస్తాయి అన్నమాట. ఇదొక ప్యాక్ లాగా వస్తుంది. ఈ ప్యాక్లో మనకు వచ్చేసి 5 రకాల ప్రోడక్ట్స్ వస్తాయి. దానిలో మొట్టమొదటిగా మనం చూసేది మీరు ఇప్పుడు చూస్తున్న ఈ మ్యాట్రస్. ఈ మ్యాట్రస్ని మనం కేవలం బెడ్ పైన వేసుకొని రెగ్యులర్గా ఎలా అయితే మనం బెడ్ పైన పడుకుంటామో ఆ బెడ్ పైన ఈ మ్యాట్రస్ అనేది ఇలా వేసుకొని దానిపైన ఒక బెడ్షీట్ వేసి పడుకోవడం వలన మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అంతేకాకుండా కొంతమందికి నిద్రలేమితనం ఉంటుంది, ఆ స్లీప్లెస్నెస్ని కూడా పోగొట్టడానికి మనకి ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది. మనకి మ్యాక్సిమం రోజంతా యాక్టివ్గా ఉండాలంటే ప్రాపర్ స్లీప్ అనేది అవసరం. మంచి నిద్ర ఉంటేనే మనం డే మొత్తం యాక్టివ్గా ఉండగలుగుతాము. ఇది వేసుకోవడం వలన మనకి బాడీలో మంచి బ్లడ్ సర్క్యులేషన్ అన్ని పార్ట్స్కి ఈవెన్గా బ్లడ్ వెళ్ళడం వల్ల మనకి మంచి నిద్ర అనేది వస్తుంది. తద్వారా మనం డే అంతా యాక్టివ్గా ఉండగలుగుతాము. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేది మనకి పిల్లోలో మనకి ఏదైతే పిల్లో ఉంటుందో దిండు కవర్ లోపల దీన్ని పెట్టేసి దాన్ని తల కింద వేసి పడుకోవడం వల్ల కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరుగుతూ ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఇది రిస్ట్ బ్యాండ్ లాగా అనమాట. ఇది మనకి రిస్ట్ బ్యాండ్ లాగా ఇలా హ్యాండ్కి పెట్టుకోవడం వలన, దీన్ని పెట్టుకొని ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం డిజిటల్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి ఆబ్వియస్లీ మనకి రేడియేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. దీన్ని పెట్టుకొని మనం మొబైల్ వాడినా, ఈ సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, మొబైల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఈ రిస్ట్ బ్యాండ్ అనేది మనం పెట్టుకొని హ్యాండ్కి పెట్టుకొని ఉండడం వల్ల మనకు రేడియేషన్ నుండి బయటపడగలుగుతాము. అట్ ద సేమ్ టైమ్ ప్రాపర్గా బ్లడ్ అనేది మన అన్ని నర్వ్స్కి వెళ్ళి ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది అనమాట. దాని ద్వారా మన బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఏదైనా మనకి మ్యాక్సిమం వచ్చే డిసీజెస్ మంచి రక్త ప్రసరణ లేకపోవడం వల్లనే కాబట్టి మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరగడానికి, రేడియేషన్ నుండి దూరంగా ఉంచడానికి ఈ రిస్ట్ బ్యాండ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మనం నార్మల్గా బ్రేస్లెట్ లాగా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఎప్పుడు మనకి చేతికి ఉంచుకోవడం వలన మనం ఎట్లయినా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం మొబైల్ యూజ్ చేస్తూనే ఉంటాం కాబట్టి దాని నుండి మనం రేడియేషన్ నుండి ఓవర్కమ్ చేయగలుగుతాము. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది బ్యాండ్ అనమాట. ఈ బ్యాండ్ ఏంటి అంటే, మనకి ఎక్కడైతే పెయిన్స్ ఉంటాయో, ఆ పెయిన్ ఎక్కడైతే ఉందో, సపోజ్ నాకు ఈ హ్యాండ్ దగ్గర పెయిన్ ఉందనుకోండి, ఈ హ్యాండ్ దగ్గర ఈ పార్ట్ ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్లో కనిపించే పార్ట్ని పెయిన్ ఉన్న ప్లేస్లో పెట్టి దీన్ని ఇలా లాక్ చేసేయాలి. ఇలా లాక్ చేయడం వల్ల ఏముంటుందంటే, మనకి ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ పెయిన్ నుండి తగ్గించడానికి, ఆ పార్ట్స్లో ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది చేయడానికి ఇది ఎంతగానో యూజ్ అవుతుందన్నమాట మనకి. అంతేకాదు నెక్స్ట్ మనకి వాటర్ కూడా ఉంది. వాటర్ అనేది నార్మల్గా మనం తీసుకునేది వెరీ గుడ్ వాటరే. ఆఫ్టర్ ప్యూరిఫై అయిన తర్వాత మనం తాగే వాటర్ అనేది మంచిగానే ఉంటుంది. కానీ మనం తాగే వాటర్ హార్డ్గా ఉండడం వల్ల మన బ్లడ్లో అనేది అది వాటర్ డిజాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది. అలా టైం పట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి మోషన్ ప్రాబ్లం ఉంటుంది, అన్నం అరగకపోవడము, దానివల్ల గ్యాస్ రావడము, అలా ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటుంటాయి. వాటి నుండి మనం బయటికి రావాలి అంటే మన వాటర్ అనేది, మనం తాగే వాటరు థిన్ అయిపోయి ఉండాలి. మనం థిక్గా ఉంటుంది కదా మనం తాగే వాటరు. ఈ బాటిల్స్లో ఏదైనా వాటర్ బాటిల్ మనం యూజ్ చేసే బాటిల్లో వాటర్ ఫిల్ చేసేసి దానికి ఇది వ్రాప్ చేసేయండి. ఈ కవర్ని, ఈ ప్యాడ్ అయితే ఏదైతే ఉందో వాటర్ బాటిల్ ప్యాడ్, దీన్ని వ్రాప్ చేసేసి దీనిలో వాటర్ పెట్టేసి నార్మల్ వాటర్ లాగానే తాగడం వల్ల ఆ వాటర్ అనేది కొంచెం తిన్నాయి మనం తాగినప్పుడు మనకుండే కొన్ని ఎసిడిటీ ప్రాబ్లమ్స్ నుండి ఓవర్కమ్ చేయడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది. మనకి ఓవర్కమ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఈ థిన్ అయిన వాటర్ తాగడం వల్ల బ్లడ్లో అనేది త్వరగా ఈ వాటర్ డిజాల్వ్ అయ్యి, ఇది ఏదైతే మనం దీన్ని ఈ ప్యాడ్ని వ్రాప్ చేస్తున్నామో దీనిలో కూడా మ్యాగ్నెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. భూమిలో నుండి తీసిన మ్యాగ్నెట్స్ ఉండడం వల్ల దీనికి పెట్టినప్పుడు ఆ మాలిక్యూల్స్ అనేది వాటిని వాటర్లో ఉండే మాలిక్యూల్స్ని బ్రేక్ చేసేసి దాన్ని థిన్ చేయడం వల్ల మనం తాగినప్పుడు ఈజీగా రక్తంలో కలిసిపోయి మనకి ఈజీగా బ్లడ్ అనేది అన్ని పార్ట్స్లోకి, అన్ని అవయవాలకి అందించడానికి ఉపయోగపడుతుంది. ఇది దాన్ని తాగడం వల్ల మనం బ్లడ్ని మంచి గుడ్ బ్లడ్గా ఆక్సిజన్ని కలుపుకొని మంచి బాడీ పార్ట్స్ అన్నిటికీ మంచి రక్త ప్రసరణ జరిగి మనకు వచ్చే బీపీ, షుగర్లు, థైరాయిడ్లు, ఎన్నో ఇంకా మైగ్రేన్ పెయిన్స్, లేడీస్కి ఉండే గైనికల్ ప్రాబ్లమ్స్, కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. అలాంటి వాటి నుండి కూడా మనము వచ్చే డిసీజెస్ని ఓవర్కమ్ చేయగలుగుతాము. అంతేకాకుండా కొంతమందిలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడము, అలాంటి